అందరికీ నమస్కారం. మహాభారతంలోని మహనీయులు అనేటువంటి ప్రత్యేక కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం ఈ రోజు నుంచి. ఎవరు మహనీయులు, ఎందుకు మహనీయులు అయ్యారు, అసలు మహాభారతం మన జీవితానికి ఏమైనా ఉపయోగమా? మహాభారతం అంటేనే కౌరవులు పాండవులు, అన్నదమ్ముల మధ్యన ఈర్ష ద్వేషాలు కొట్లాట ఇవే మనకు కనబడుతూ ఉంటాయి. మరి అందులో మనకున్న జీవిత పాఠాలు ఏంటో తెలుసుకుందాం ఈ ఎపిసోడ్ ద్వారా. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు న్యూ ఏజ్ స్పిరిచువల్ సైంటిస్ట్, కర్మ పైన ఎంతో అద్భుతమైన రీసెర్చ్ చేసి కర్మ ప్రక్షాళన ఆధ్యాత్మిక సాధనతో ధ్యానంతో ఎలా చేసుకోవచ్చో ఎంతోమందికి అందిస్తూ సద్గురు ఫౌండేషన్ ద్వారా షిరిడి సాయిబాబా వారి జ్ఞానముతో కూడా మనం ఆధ్యాత్మికంగా ఎలా ఎదగొచ్చో ఎంతోమంది గురువుల యొక్క దేవతల యొక్క సారాన్ని మన అందరికి అందిస్తున్నటువంటి వంశీ కిరణ్ గారితో మనం ఈ అద్భుతమైన ఎపిసోడ్ చేసుకోబోతున్నాం. సో ఈ ఎపిసోడ్ ద్వారా మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు మహాభారతంలోని మహనీయులు. థ్యాంక్ యూ. సూపర్ సార్. మహాభారతం అంటే ఎన్నో ఫిక్షన్ అంటే కల్పిత గాథలు అన్నట్టుగానే అనిపిస్తుంది. మరి ఏంటంటారు, అది కల్పితమా, నిజంగా జరిగిందా? మహాభారతం జరిగిందనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి, శాస్త్రీయంగానే ఉన్నాయి. అయితే మధ్యలో కొన్ని ప్రక్షిప్తాలు ఉంటాయి. వీటిని ఏమంటారంటే జాయినింగ్స్ అంటారు. ఒకప్పుడు ఇదంతా రికార్డెడ్ కాదు. ఇప్పుడు మనకు టెక్నాలజీ వచ్చింది కాబట్టి మీరు నేను మాట్లాడింది అలా ఉండిపోతుంది శాశ్వతంగా. మధ్యలో యాడింగ్స్ ఉండవు. అది కూడా ఇప్పుడు పొల్యూట్ అవుతుంది. ఏఐతో మా ఇద్దరిని మార్చేయచ్చు. అయితే ఆ రోజుల్లో రైటింగ్ టెక్నాలజీ లేని రోజుల్లో వచ్చిన కావ్యాలు ఇవన్నీ. అందుకని మధ్యలో కొన్ని యాడింగ్స్ ఉండొచ్చు, చిన్న కథలో లేకపోతే చిన్న మార్పులు ఉండొచ్చు. సో ఈ కథను మనం విచక్షణ జ్ఞానంతో తీసుకోవాలి. అలాగే జరిగి ఉంటుంది కనుక అది తప్పు, ఇలాగే జరిగి ఉంటుంది కనుక ఇది రైట్ అని మనం చరిత్రలో అర్థం చేసుకోలేం. అందుకని విచక్షణ జ్ఞానం వాడాలి. ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని మనం పట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడు ఉన్నాడు. మహాభారతంలో మధ్యలో వచ్చిన భగవద్గీత తీసుకున్నాం. అందులో ఏం చెప్తాడు, ఒక చోట నేను అంతటా ఉన్నాను, అందరిలో నేనే ఉన్నాను, సమత్వ దృష్టి అని చెప్తాడు ఒక శ్లోకాల్లో. ఇంకొన్ని చోట్లకి వచ్చాక నన్ను తప్ప అన్యుల దేవతలను పూజించిన వాళ్ళు భ్రష్టు పట్టిపోతారని శాపనార్థాలు పెడతాడు. దీనికి వ్యత్యాసం ఉందా లేదా? చాలా ఆపోజిట్ ఉంది రెండు. అదే ఇక్కడ డౌట్. అంటే ఇక్కడ ఇందులో కృష్ణుడు ఉన్నతంగా ఉన్నాడు, ఇక్కడ ఉన్నతంగా కనిపించడు మనకి. అంటే ఇది ఎవరో ఇంజెక్ట్ చేశారు. అలా తీసుకోవాలి, మన విచక్షణ ఉపయోగించి తీసుకోవాలి. ఎందుకంటే మన కృష్ణుడి క్యారెక్టర్ పరిచయం అయ్యాడు. ఒక ఉన్నతమైన వ్యక్తి ఎలా ఉంటాడు, ఉన్నత స్థితిలో ఉంటాడు అనేది మన అవగాహనలో పెట్టుకొని అప్పుడు చూస్తే అర్థమైపోతుంది. ఓకే. అంటే ఒక ఉన్నతమైన భావాలు చెప్తూ వస్తున్నప్పుడు మధ్యలో ఇవి యాడ్ అయ్యాయి అంటే 10 మంది చేతులు 10 మంది మాట్లాడుతూ 11వ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు మారింది ఇది అని మనం విచక్షణ వాడాలి. ఇది అల్టిమేట్ సార్. ఇప్పుడు ఇక్కడ ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అనే విషయం 10వ వ్యక్తుల దగ్గరికి వెళ్ళే వరకు వీళ్ళిద్దరు పోట్లాడారట కదా స్టూడియోలో అనేది వెళ్తుంది. ఇదిగో తోకంటే అదిగో పులి, అలా జరిగింది అంటారు. ఇప్పుడు అయితే మనం ఎలా తీసుకోవాలంటే మనం 11వ వ్యక్తి ఇప్పుడు లేదా 12వ వ్యక్తి విచక్షణ వాడాలి మనం ఈ కథనే. అందుకని పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ కావ్యాలు కానీ రామాయణ మహాభారతాలు కానీ ఇవన్నీ కూడా అద్భుతం. భారతదేశపు సంస్కృతి, భారతదేశపు ఆస్తి. దీన్ని ఎలా తీసుకోవాలి అంటే మనం విచక్షణ పెట్టి తీసుకోవాలి, అప్పుడు మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మన విచక్షణను వాడడానికి ఒక్కొక్క పాత్రలో మన విచక్షణ ఎలా వాడాలంటారు? మీరు మహనీయులు అనే పదం వాడారు సార్. అందులో మహనీయుల కన్నా ఈ వ్యతిరేక దిశలో ఉన్న వాళ్ళు ఎక్కువ కనబడతారు. ఉదాహరణ శకుని అనుకుందాం. శకుని అది కామన్ కదా, కౌరవుడు అంటే అది కామన్ కదా. కామన్ అనే పదాలు వాడుతున్నాం అంటే శకుని తత్వం, శకుని అంటే వ్యక్తి గురించి మాట్లాడట్లేదు మనం. శకుని తత్వం కామన్ అంటున్నారు, కౌరవుల తత్వం కామన్ అంటున్నారు ఈ రోజుల్లో. అంటే అది ఎందుకు, అది కామన్ కాదా? అంటే ఫస్ట్ ఒక క్యారెక్టర్ని అర్థం చేసుకోవాలంటే ఆ క్యారెక్టర్ యొక్క దేశ కాల మాన పరిస్థితి 4 ఉంటాయి. దేశం, కాలం, మనం అంటే అట్మాస్ఫియరు, చుట్టూ అవమానాలు ఎక్సెట్రా. పరిస్థితి అంటే వాడున్న సిచ్యువేషన్. దీని ఆధారంగా మనం డిసైడ్ చేయాలి. వాళ్ళున్న కాలం వేరు, మనం ఉన్న కాలం వేరు. ఓకే, నెంబర్ 1. ఇప్పుడు శకుని అన్నారు కదా, మీరు శకునే తీసుకుందాం. శకుని క్యారెక్టర్ ఫస్ట్ తన అక్కకి మ్యారేజ్ అవుతుంది, వాళ్ళ అత్తగారింటికి ఆమె వచ్చేస్తుంది, అంటే ధృతరాష్ట్ర ఇంటికి వచ్చేస్తుంది.
తన అక్క ఇంట్లో ఉంటూ మళ్ళీ రాజ్యం కూడా వెళ్లకుండా తన కుటుంబాన్ని కూడా వదిలేసి ఇక్కడే కూర్చొని అనేక ఎత్తులపై ఎత్తులేసి ఈ కురువంశాన్ని మొత్తం నాశనం చేస్తాడు. ఇది మనకు కనిపిస్తుంది. అంటే శకుని మోస్ట్ విలన్లా కనిపిస్తాడు మనకి. ఇవన్నిటికీ మూలం వారే అన్నట్టుగా తెలుస్తుంది. నో డౌట్ ఆయనే ప్లాన్ వేసింది ఆయనే, రెచ్చగొట్టింది ఆయనే, మంచి చెప్పకుండా వీళ్ళకి చెడు మార్గంలో తిప్పింది ఆయనే, దుర్జనుడు. అయితే అతను అర్థం కావాలంటే మనం సమాజంలో ఎంతసేపు ఎవడి మీద నిందేద్దామా అని మహా ఉత్సాహంతో ఉంటాం. మనకు శకుని బ్యాడ్ క్యారెక్టర్ కనపడ్డాడు కాబట్టి శకుని దుర్మార్గుడు రాసేస్తాం. తరతరాలకి శకుని దుర్మార్గుడే, మనకి తరతరాలకి దుర్యోధనుడు దుర్మార్గుడే, తరతరాలకి రావణాసుడు దుర్మార్గుడే, ఇలా అయిపోతుంది. అలా మనం చెప్తాం అనమాట. అసలు దీన్ని ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ శకుని మిగతా వదిలేద్దాం. మనంతా జ్ఞాన మార్గం కదా, సత్యదర్శనం కదా, మన కోణంలో చూద్దాం. దేశ కాలం ఆన పరిస్థితులు అనే కోణంలో చూడాలి. శకుని ఏ కాలంలో ఉన్నాడు, ఆ కాలంలో ఉన్నాడు, ఏ దేశంలో ఉన్నాడు, గాంధార దేశంలో ఉన్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడు. తనకు అత్యంత ఇష్టమైన అక్కనే భీష్ముడు వచ్చేసి మా అబ్బాయికి ఇస్తారా చస్తారని కండిషన్ పెట్టి యుద్ధం చేసి ఓడిపోతారా లేకపోతే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారా అని కండిషన్ పెడితే వాళ్ళు ఇంకా వేరే దారి లేక సమాజం కోసం తన దేశాన్ని కాపాడడం కోసం గాంధారి ధృతరాష్ట్రుడి భార్యగా వెళ్తుంది. తన అంటే అంధుడైన వ్యక్తికి కూడా ఒప్పుకుంటున్నాను. ఏ తమ్ముడైనా ఏ అక్కకైనా ఇలా జరిగితే ఒప్పుకుంటామా అని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు వెంటనే మన కోపం రాదా? ఎవరైనా మాట అంటేనే తట్టుకోం కదా. మన అక్కనే పేక మీద కత్తి పెట్టి మీరు అందరు చేస్తారా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారని బ్లాక్ మెయిల్ చేస్తే ఆ తమ్ముడు కోపం వస్తారా? వస్తుంది. అందుకని భీష్ముడి మీద ఆయనకు విపరీతమైన కోపం వచ్చింది, పగ వచ్చింది. ఆ పగను తీసుకెళ్ళి ఆయన ఏం చేశాడంటే భీష్ముడిని ఎదిరించలేడు. ఎందుకంటే భీష్ముడు మహాబలవంతుడు, ఇతని దగ్గర బుద్ధి బలం ఉంది. తన బుద్ధి బలాన్ని ఉపయోగించి భీష్ముడు అంటే కురువంశాన్ని మొత్తం ఆ సామ్రాజ్యాన్ని నాశనం చేయడానికి స్కెచ్ చేశాడు. అది షార్ట్ కట్లో. అంటే ఈ భీష్ముడు వాస్తవానికి ఎవరు కారణం అంటే శకుని కాదు, భీష్ముడే కారణం. శకుని వాస్తవానికి ఎవరు కారణం? మన శకునే కారణం. శకుని ఆనందమైన జీవితాన్ని కోల్పోయి యుద్ధంలో మరణించాడు మహాభారతం చరిత్రలో. అంటే హ్యాపీ లైఫ్ తను కోల్పోయాడు. క్షమించేస్తే పోయేది కదా, కార్యకారణ సంబంధాలు చూస్తే పోయేది కదా. సో ఒక వ్యక్తి చెడ్డవాడయ్యాడంటే దేశ కాలమాన పరిస్థితులు పరిగణలో తీసుకోవాలి మనం. అప్పుడు వాడిని చెడ్డవాడని మనం డిసైడ్. అసలు మనం ఎలా చెప్తాం చెడ్డవాడని? జడ్జి ఎలా చేస్తాం? అంటే ఇప్పుడు మనం ఆత్మజ్ఞానయుతంగా తీసుకుంటే గనక వారి వాస్తవాన్ని అలా సృష్టించుకున్నారు కాబట్టి అందులోని జ్ఞానాన్ని తీసుకోవాలి. పరిస్థితులు అలా మార్చాయి. ఇప్పుడు ఎంత జ్ఞానంలో ఉన్న వ్యక్తులు కూడా కొన్నిసార్లు శకునులాగానే ప్రవర్తిస్తూ ఉంటారుగా. ఎగ్జాక్ట్, వాళ్ళలోని శకునులు బయటకు వస్తూ ఉంటారుగా. ప్రతి మనిషిలో శకును ఉన్నాడు, మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. మనం ఏం చేసాము? బుద్ధిని వికసింపు చేసుకొని జ్ఞానాన్ని పొంది వాడిని తొక్కి పారేసాం. బట్ అప్పుడప్పుడు లేస్తుంటాడు, ప్రతి ఒక్కరిలో ఉంటాడు, ఎప్పటికీ ఉంటాడు ఈ శకుని. ఒకవైపు శకుని ఉంటాడు, ఒకవైపు కృష్ణుడు ఉంటాడు, లేదా ఒకవైపు ధర్మరాజు ఉంటాడు, మధ్యలో మనం ఉంటాం. నువ్వు శకునిలా అయిపోతే నువ్వు శకుని అయిపోతావు, ధర్మరాజులా ఉంటే కృష్ణుడు అయిపోతావు. అంటే ఇవన్నీ తత్వాలుగా తీసుకోవాలి. వ్యక్తులుగా తీసుకుంటే మనం కొందరు గ్రేట్ అని కొందరు తక్కువ అని మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు వాళ్ళు శకునిలాగా కనబడడం అనేది జరుగుతుంది. అంటే మనలో శకుని తత్వం ఉంది, కృష్ణ తత్వం ఉంది, ధర్మరాజు తత్వం ఉంది, పాండవుల తత్వం కూడా ఉంది, ధృతరాష్ట్ర తత్వం కూడా ఉంది. కొన్నిసార్లు గుడ్డి వాళ్ళలాగానే చేస్తాం మనం. మన పిల్లల విషయంలో మన పిల్లలు చేస్తే మంచి, పక్క పిల్లవాడు చేస్తే తప్పు. అందుకని ఈ కావ్యాన్ని వేదవ్యాసుడు ఇప్పటి నుంచి 1000 సంవత్సరాలు 1,00,000 సంవత్సరాలైనా ఇది మన క్యారెక్టర్లే. వావ్! దీన్ని ఒక కథలా చూసి మనం ఈడు రైటు ఈడు రాంగ్ అని తీర్మానించుకొని వాళ్ళని గౌరవిస్తూ వీళ్ళని విమర్శిస్తూ గడిపేస్తున్నాం. అలా కాదు, మనలో ఉన్న ఇన్ని తత్వాలని ఫోకస్ చేస్తూ తయారు చేసిన మహాకావ్యం ఈ మహాభారతం. సో ఏ ఏ సమయకాల పరిస్థితుల్లో నేను ఏ పాత్రను పోషిస్తున్నా, ఏ క్వాలిటీస్ని మెయింటైన్ చేస్తున్నా అని మనం దాన్ని ఓన్ చేసుకుంటూ ఈ జ్ఞానాన్ని అప్లై చేయాలంటారు. ఎగ్జాక్ట్లీ, అందులో ఉన్న లైఫ్ లెసన్స్ తీసుకోవాలి. ఇప్పుడు శకున్ ఉంది మన దగ్గర, మనకు కూడా ఎవరి మీద కోపం వస్తుంది. మనం శకున్ లాగా ద్వేషం చూపించి నాశనం చేయాలనుకుంటే మనం నాశనం అవుతాం అని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ శకున్ పాత్ర వదిలేసి క్షమతో ఉన్నాం అనుకో ధర్మరాజు అయిపోతాం. ఇంకొక పాత్ర ఉంది, చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు మరణ సమయంలో కానీ లేకపోతే అనారోగ్యాలతో కానీ ఉంటారు. దానికి కారణం ఏంటి? భీష్ముడిని ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. భీష్ముడు మరణ సమయంలో అంపశయ్య మీద ఉన్నాడు. ఎందుకున్నాడు? కృష్ణుడు అడుగుతాడు, నాయన చూడు ఇదంతా నువ్వు చేసిందే కదా అంటాడు. అప్పుడు ఆయన చెప్తాడు, వీటన్నిటికీ మీరు కారణం కదా అంటాడు. ఈ బాణాలన్నిటికీ మీరు కారణం కదా. అంపశయ్య మీద ఉన్నాడు ఆయన, బాణాలు శరీరంలో గుచ్చుకొని ఉన్నాయి, మరణదశలో ఉన్నాడు. మీరు కారణం కదా తాతగారు? నీ చిన్నప్పుడే దుర్యోధనుడు భీముడిని నదిలో పడేస్తే నువ్వు ఆ కేసు
ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఉమ్. తర్వాత ద్రౌపదిని అవమానించేటప్పుడు నువ్వు ఎందుకు మౌనంగా కూర్చున్నావు? ఓకే. తర్వాత ఫ్యామిలీని విషం పెట్టి చంపేశారు లక్క ఇల్లు స్టోరీలో తెలుసు కదా, పంచపాండవులు కుంతీదేవి ఉమ్. వాళ్ళందరినీ ఇల్లు తగలబెట్టేసి మర్డర్ కేసు ప్లాన్ చేశారు. ఉమ్. ఆ తర్వాత వాళ్ళు బయటకు ఎట్లా వచ్చారు? ఆ కేసు నువ్వు ఎందుకు ఫైనల్ చేసి దొంగలకి శిక్ష లేదు? ఆ రోజే నువ్వు ధర్మం వైపు ఉంటే ఈ పరిస్థితి రాదు కదా నీకు అని చెప్పారు. అంటే ఎంతటి వ్యక్తి అయినా, వయస్సులోనైనా జ్ఞానంలోనైనా, ఎంతటి వ్యక్తి అయినా అధర్మయుతమైన వ్యక్తులకు సపోర్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు అని వారి నుంచి నేర్చుకోవాలి. అంపశయ్య అంపశయ మరణం రాదు. పోనీ హ్యాపీగా వదిలితే అది వేరు సంగతి. అటు చనిపోరాదు, ఇటు బ్రతికి లేవరాదు. ఒంట్లో అది ఒక నరకమే. ప్రాణం పోదు, పుళ్ళు పడుతుంది, బాడీ బెడ్ మీద ఉంటారు. సో ఈ భీష్ముడికి ఎందుకు నిజంగా భీష్ముడు లాంటి గొప్ప క్యారెక్టర్ మీకు ఎక్కడా కనిపించదు. చాలా అద్భుతమైన వ్యక్తి. ఎందుకు అతనికి ఆ పరిస్థితి వచ్చిందంటే ఇదిగో వీళ్ళందరినీ అడ్మినిస్ట్రేషన్ చేయడంలో వైఫల్యం చెందాడు. ఆయన ఉపేక్షించాడు. మీరు ఇందాక అన్నారు కదా, అధర్మాన్ని ఉపేక్షించాడు. అది ఆయన అధర్మాత్ముడు కాదు, కానీ అధర్మాన్ని ఉపేక్షించాడు. కృష్ణుడు అడుగుతాడు, ఎందుకు నువ్వు అధర్మాన్ని ఉపేక్షించావు అంటే నేను ప్రామిస్ చేశాను అంటాడు. అది నాన్నగారు ప్రామిస్ చేస్తాడు, నేను ఎవరున్నా నేను సపోర్ట్ చేస్తాను, ఏది జరుగుతున్నా చూస్తూ ఉంటా అన్నాడు కదా. నా లాజిక్ ని నేను, నా తెలివిని వాడను అన్నాడు కదా. ప్రామిస్ చేశాను కదా. మన నాన్నగారు, నా తండ్రి గారికి శంతన మహారాజు ఆయన పేరు, ఆయన ప్రామిస్ చేశాను కదా, మరి నేను ఆయనకి ఎలా మాట తప్పడం తప్పు కదా అంటాడు. ధర్మం కన్నా మాట తప్పడం చిన్న విషయం అంటాడు. అవసరమైన మాట తప్పే అంటాడు. ధర్మం కోసం మాట తప్పాల్సి వస్తే మాట తప్పు, అబద్ధం ఆడాల్సి వస్తే అబద్ధవాడు, ధర్మం కోసం. అది అందరి బాగోయి, అది ధర్మం అయితే అలా చేయొచ్చు అని కృష్ణ భగవాన్ వారు చెప్పారు. మన పరమాత్మని మనకు అందించిన జ్ఞానం అంతే. అందుకని మీ కుటుంబంలో అయినా మీరు ధర్మంలో లేరనుకోండి, ఒకవేళ మాట తప్పాల్సి వస్తే తప్పే. ఇప్పుడు చాలా మంది ఇళ్ళలో చూస్తాం, మామగారు వాళ్ళు ఉంటారు, చిన్నప్పుడు ఎప్పుడో ప్రామిసులు చేస్తారు, మా పిల్లోడిని మీ అమ్మాయికి ఇస్తాం, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తాను అంటారు. వీళ్ళు పెరిగి పెద్దరు అవుతారు, వాళ్ళు ఎవరినో ఇష్టపడితే వీళ్ళు ఎవరినో ఇష్టపడతారు. కానీ మాటలు ఇచ్చాం కదా, వాళ్ళతో తీసుకొచ్చి ముడి పెడతారు. అది ఎంతటి అనర్థాలకు దారి తీస్తుందో ఇప్పుడు చూస్తున్నాం. భీష్ముడి కథ. రేపు వీళ్ళు కూడా భీష్ములో ఎదుర్కోవాలి. ఆస్తులు పంచరు, చాలా మంది ఆస్తులు పంచరు పిల్లలకి, ఉంచుకొని వీళ్ళే ఇన్వాల్వ్ అయిపోయి జాగ్రత్త డీల్ చేస్తుంటారు. అలా చేయకూడదు. వానప్రస్థాశ్రమం అయిపోయిన తర్వాత, గృహస్థాశ్రమం అయిపోయిన తర్వాత వానప్రస్థాశ్రమం వెళ్ళిపోవాలి. అంటే పిల్లలకి సెటిల్ చేసేసి వాళ్ళ వ్యాపారాలకు ఇచ్చేసి వీళ్ళు హాయిగా స్పిరిచువల్ తిరగాలి. కానీ ఎంతమంది పెద్దవాళ్ళు తిరుగుతున్నారు? ఏదో కాస్త మన పిఎంసీ పుణ్యమైన, పిఎస్సిఎం పుణ్యమైన స్పిరిచువాలిటీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి మిగతా వాళ్ళ కథ ఏంటి? వాళ్ళు ఇళ్లలోనే ఉన్నారు, కుటుంబాలతోనే ఉన్నారు, ఆ పిల్లల మధ్య నలుగుతున్నారు. వీళ్ళకి ఆస్తులు సెటిల్మెంట్లు అవో, వీళ్ళు మాంపజయ్యి ఎక్కుతారు. రేపు ఒకవేళ చనిపోయారు అనుకోండి, మీరు అన్నట్టుగా ఇందాక సత్తే గొడవ లేదని చచ్చిపోయారు అనుకోండి, ఆత్మకి మనసు ఎంత ఉండదు కదా, అది కూడా అంపసయ్యే. పిల్లలు కోట్లకి ఎక్కుతారు, కొట్లాడుకుంటారు, అదంతా బాణాలే కదా, గుచ్చుకుంటాయి. శరీరం వెళ్ళిపోయింది కానీ ఆత్మకు ఆ క్షోభ తప్పదు. ఆత్మకి శాంతి ఉంటుంది. ఎట్లా మనకి ఆత్మ శాంతి అంటారు, ఏడుంది? వాడు వెళ్ళలేదు పైకి, ఎత్తపోండి అయిపోతాడు. కింద భోజనాలు పెట్టినంత మాత్రాన శాంతి దొరకదు. అందుకని అందరూ భీష్ముడిని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక కుటుంబ పెద్దగా నేను ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు. పెద్ద సరిగ్గా ఉన్నప్పుడు అన్ని సరిగ్గా ఉంటాయి అని చెప్పడానికే ఇది. పెద్ద అంటే ఇంట్లో ఉన్న ఫాదర్ క్యారెక్టర్ కనుక కొంచెం తేడా ఉంటే ఎలాంటి కుటుంబాలు ఇప్పుడు అందరు అనుభవిస్తున్నారు కూడా. మా నాన్న సరిగ్గా ఆలోచించి ఉంటే, మా నాన్న సరైన నిర్ణయం తీసుకొని ఉంటే నాకు ఈ దౌర్భాగ్యం ఎందుకు అని, ఒకవైపు మన వాస్తవాన్ని మనమే ఎంచుకున్నామని చెప్పుకుంటూ ఈ క్యారెక్టర్ నుండి లైఫ్ లెసన్స్ తీసుకోవాలి అంటారు. వండర్ఫుల్ సార్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సమాజంలో అంటే ఇప్పుడు మారి ఉండొచ్చు కొద్దిగా, ఇప్పుడు ఆడవాళ్ళ రాజ్యం కొంచెం వచ్చింది కాబట్టి కొంచెం తగ్గింది. ఒకప్పుడు ఎలా ఉండేది? మన చిన్నప్పుడే మనం చాలా చూసాం, చాలా స్టోరీస్. ఒక ఇల్లు ఉంటుంది, ఇంట్లో ఒక స్త్రీ ఉంటుంది, ఆ పిల్ల పెళ్లి చేసుకొని వస్తుంది, అత్తగారు ఉంటుంది, మా ఇంట్లో పెద్ద మామగారు ఉంటాడు, వాళ్ళిద్దరికి అది గొడవ అవుతుంది. వీళ్ళందరూ కలిసి ఆడపిల్లని టార్చర్ చేస్తారు. కిసాన్ వచ్చి చంపేసిన కేసులు ఉన్నాయి వరకట్నం కోసం. మరి ఆ ఇంట్లో ఇంటి పెద్ద ఎందుకు మాట్లాడలేదు? ఇంటి పెద్ద కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వడం ఇంకెంత పెద్ద తప్పు. మాట్లాడ్డు ఆ ఇంట్లో. ఇంకో మంచివాడైతే మాట్లాడాలి. మ్యాక్సిమం నాకు తెలిసి చాలా క్యారెక్టర్లు, ఎక్కువ శాతం 100% కాదు, ఎక్కువ ఆ ఇంట్లో ఉన్న పురుషుడు ఉంటాడు కదండి, వాడు అప్పుడు ఈ పిల్లి కోడలు వచ్చేటప్పటికి ఇతని వయసు దాదాపుగా ఒక 60 సంవత్సరాలు వస్తుంది, పెద్దవాడైపోతాడు అనమాట. ఆ ఇంటికి అతనే పెద్ద. ఈ ఆడవాళ్ళ తగులు, ఈ వరకట్న గొడవలు కామనం ఉంటాయి. ఈ పెద్ద మాట్లాడడం, అది తప్పు.
ఆ పెద్దరికం అనేది ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఆపే పెద్దరికంని తీసుకో. ధర్మం సాక్షిగా ధర్మయుతంగా ఉండాలి, వ్యక్తుల యుతంగా, కుటుంబయుతంగా ఉండకూడదు. వీడు కొడుకుని వెనకేసుకొస్తారు, భార్యని సపోర్ట్, భార్య గది ఉంటుంది, నోరమై నీకు తెలియదు అంటారు అంటే సైలెంట్ అయిపోతాడు. లేదా ఆ ఇంట్లో ఒక మామగారు ఉంటుంది, ఆ మామగారు ధర్మంలో ఉండాలనుకుంటుంది కానీ ఊరుకోరు, అందరు కలిసి వాళ్ళు నోరు ముంచేస్తారు, అయినా స్ట్రాంగ్ ఉండాలి. అప్పుడు ఆమెకి అంపశయ్య తప్పుతుంది, లేకపోతే అంపశయ్య తప్పదు. అంపశయ్య అంటే మరణించినాక లేదా మరణానికి ముందు, ఎప్పుడు రెండు తప్పదు. అందుకని చావలేక బ్రతకలేక మధ్యలో కుంగిపోవడం అన్నట్టు. ఎన్నో స్టోరీస్, ఎన్నో క్యారెక్టర్లు చూశాను నేను, ఎన్నో. ఎందుకంటే నేను చాలా జీవితాల్లో తిరుగుతుంటాను కదా, నాకు తెలుసు. వాళ్ళ సోల్ కూడా రిలీజ్ అవ్వదు, ఏడుస్తూనే ఉంటుంది. ఓకే. ఈ మధ్యన ఒక కేసు వచ్చింది, చెన్నై దగ్గర క్లాస్కి వెళ్ళాను, వాళ్ళు అంతా తమిళ్లో మాట్లాడుతున్నారు, కొంచెం తెలుగు తమిళ్ అనమాట. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను నన్ను, తీసుకెళ్ళి ఈ అమ్మాయి మీదకి అప్పుడప్పుడు వాళ్ళ అత్తగారు వస్తుందండి అని చెప్పేసి చూపించారు. నాతో మామూలుగానే మాట్లాడాను, బాగానే ఉంది కదంటే లేదండి లేదు కొద్దిసేపు ఉండండి వస్తుంది అన్నాడు. అమ్మాయిని తిట్టాడు, ఆ కొడల్ని తిట్టాడు. తిట్టగానే అంటే వాళ్ళ మామయ్య ఎవరు తిట్టగానే అప్పుడు ఆమె వచ్చేసింది, ఏమని తిడతారా మీరు, ఇవి ఎవరు అనుకున్నావు, నేను ఏమైనా వదిలి వెళ్ళను అని విపరీతమైన మాట్లాడేస్తుంది. ఓకే. నాకు తర్వాత ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తే అర్థమైంది ఏంటంటే ఈ అత్తగారు ఈ కోడల్ని టార్చర్ చేసింది, ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత అది ఒక గిల్టీ వస్తుంది కదా, అందుకని రిలీజ్ అవ్వలేరు వాళ్ళు. అందుకని ఇక్కడున్నప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటుంది. సో ఏదేమైనా పెద్దవాళ్ళు, కుటుంబ పెద్దవాళ్ళు ధర్మ ఆధారంగా వాళ్ళ కుటుంబాన్ని నిర్వహించాలి. కొడుకు వైపు ఉండకూడదు, కోడల వైపు ఉండకూడదు, ఆడపడుచు వైపు ఉండకూడదు, బిడ్డ వైపు ఉండకూడదు, ఎవరి వైపు ఉండకూడదు, ధర్మం వైపు ఉండాలి. ఉండలేదా భీష్మ పితామహుడు పరిస్థితి వస్తుంది. గుర్తు తెచ్చుకోవాలి. అంపశయ మీద ఉండబోతున్నా, నేను ధర్మయుతంగా లేనప్పుడు ఎవరైనా, ఇంటి పెద్ద అయినా ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఇది ఆఫీసులో కూడా వర్తిస్తుంది. అయ్యో బాస్ కదా నేను ఎట్లా మాట్లాడాలి, నా ఫ్రెండ్ జాన్ జిగిరి ఫ్రెండ్ కదా వంశీ గారు అని అలా ఉండదు. ధర్మం అంటే ధర్మమే. మీరు చెప్పినట్లు కరెక్ట్. ఒక్కొక్కసారి ఆఫీసులో ఫ్రెండ్ తప్పు చేశాడు, అది ఇంకోటి బలి అవుతారు, నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు కదా మరి అని వీరు మెతగా ఉండి అలాంటి అంపశయం తెచ్చుకుంటారు. ఈ ఆఫీసుల్లో, ఇంట్లో, పొలిటీషియన్స్ అవునాయి, ఏ రంగం అన్నా చూడండి, మీరు అంపశయ్య ఖచ్చితంగా ఎవరైతే అధర్మంలో ఉన్నారో వాళ్ళకి తప్పదు. ఎదుటి వాళ్ళు మన గాడ్ ఫాదర్ అయినా సరే, గాడ్ ఫాదర్ అంటే మనల్ని పరిచయం చేసిన వ్యక్తి. ఇప్పుడు నాకు ట్రైనింగ్ ఒక వ్యక్తి పరిచయం చేశారు, ఆయన చేస్తే తప్పు కాదు అంటే ఎలా కుదురుతుంది? నాకు పరిచయం చేసింది ఆయన అంటే కాదు. చాలా మంది ఇంకొకరు బలి చేస్తారు, ఇక్కడే జరుగుతుంటది. రైట్. ధర్మరాజుని తీసుకుందాం, ఈ క్యారెక్టర్ ఇంకొక కొంచెం వెళ్దాం. ధర్మరాజుని తీసుకుందాం, భీష్ముడిని తీసుకుందాం. భీష్ముడు, ధర్మరాజు ఇద్దరు నాలెడ్జ్ పర్సన్స్, ఇద్దరు హయ్యర్ మాస్టర్స్, ఇద్దరు అసలు ఎర్త మీద ఉండాల్సిన గొప్ప వ్యక్తులు వాళ్ళు. మరి ఈ ధర్మరాజు ఫిజికల్ బాడీతో యాస్ట్రల్ బాడీకి వెళ్ళిపోయాడు, స్వర్గారోహణం. కుక్కను కూడా ఆయన గౌరవించాలని రెస్పెక్ట్ చేశాడు. చూసారా, అంటే సమానత్వం అనమాట. ఆయన సమానత్వంలో ఉన్నాడు కాబట్టి ఆయన స్వర్గలోకం వెళ్ళిపోయాడు ఫిజికల్ బాడీతో. 7th డైమెన్షన్కి వెళ్ళిపోయాడు ఆయన. భూమి మీద 7th డైమెన్షన్కి వెళ్ళిపోయిన అతి తక్కువ మంది ఆయన ఒకడు, ఫిజికల్ బాడీతో, ధర్మరాజు. ఓకే. ఇదే భీష్ముడు మరి ఎందుకు అంపశయ్య మీద ఉన్నాడు? ధర్మంలో లేడు. భీష్మ పితామహుడు అంటాం కదా మనం, ధర్మరాజు అంటేనే అసలు ఇంకా దానికి పదమే లేదు. ఇంకా ధర్మరాజు అంటే ధర్మరాజులో బాగుంటాడు వాడు మంచి చేస్తే. భీష్ముడు అంట కదా, అంటే తరతరాలకి ఆ బ్లాక్ ఉండిపోతుంది. ఒక్క చిన్న పార్షియాలిటీ. ద్రౌపదిని అలాగా బట్టలాగేసి అవమానిస్తుంటే ఈయన కత్తి తీస్తాడు. నా కళ్ళ ముందు ఎంత పని చేస్తున్నారు ఏడుస్తాడు ఆయన ఆత్మ క్షోభిస్తుంది. అధర్మం జరుగుతుంటే యాక్సెప్ట్ చేయలేరు వాళ్ళు. అప్పుడు సెకండ్ ఏమంటాడు తెలుసా, తాతగారు మీరు ప్రామిస్ చేశారు మర్చిపోయారా, మాకు సపోర్ట్గా ఉంటామన్నారు, ఇప్పుడు మీరు మమ్మల్ని ఎలా వ్యతిరేకిస్తారు, మేమేం చేసినా మీరు సపోర్ట్ చేయాలంటాడు. మీరు ప్రామిస్ చేశారు, వాక్ బందీ మీరు అంటాడు. వాక్ బందీ అంటే ప్రామిస్ చేశాడు అన్నమాట, శబ్దం చేశాడు. వాళ్ళ కత్తిలో ఒకరు పెట్టి తలంచుకొని ఏడుస్తూ ఉంటాడు. కృష్ణుడు అంటాడు, మాట తప్పేయచ్చు కదా సింపుల్గా అంటాడు. నేను మాట తప్పాను, కత్తితో నరికేయచ్చు కదా అంటాడు. మాట తప్పుతాను, తప్పాలి ధర్మం కోసం అంటాడు. అది సూక్ష్మమైన విషయాలు మహాభారతంలో. రైట్. అప్పుడప్పుడు మనలో ధర్మరాజు కూడా బయటకు వస్తారు కొన్ని విషయాలలో. వీళ్ళందరూ మనలో ఉంటారు. ధర్మరాజు కూడా చాలా విషయాల్లో వస్తారు. ఫస్ట్ వస్తాడు ధర్మరాజు ఫస్ట్ వస్తాడు, ఇది ధర్మం కాదు అని. వెంటనే ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఎవరికో నర్ముసుకోను కానీ ధర్మరాజు వెనక్కి వెళ్ళిపోతాడు, సెకండ్ పైకి వస్తాడు. ఇప్పుడు 3 ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ లాగా ఉన్నాయి ఇవి. ధర్మరాజు తత్వం,
శకుని తత్వం, భీష్మ తత్వం. దీని మీద ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు చికెన్ సెంటర్కి వెళ్ళారు, బాబు ఒక 1/2 kg మాంసం అన్నారు. వాడు ఏం చేస్తాడు, కోడిని తీసి దాన్ని తలకాయ నరికేసి వాడు పడేస్తాడు. అది రక్తం కొట్టుకుండా కక్క అరుస్తా రక్తం కాలిపోతా కొట్టుకుంటూ ఉంటుంది. మీరు దాన్ని చూడలేరు, అంటే అటు తిరిగి ఇటు తిరుగుతారు, మీరు ఇట్లా అంటారు. ఓకే, ఈవెన్ దాన్ని నరికేవాడు ఉన్నాడు కదా, అతను కట్టివాడు అంటారు. ఆ నరికే అతను కూడా మీరు చూడండి ఎలా నరుకుతాడు. వై ధర్మరాజు ఉన్నాడు లోపల, అతనిలో కూడా ధర్మరాజు ఉన్నాడు. కోడిని మాంసం తీసుకెళ్ళే మనలో కూడా ధర్మరాజు ఉంటాడు. బట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మాయమైపోతాడు ధర్మరాజు. అది వచ్చిన బాధ. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అలా అయిపోతాడు. వెంటనే లోపల సెకండ్ లెగుస్తాడు. ఏంది మనం తినకపోతే ఆ కోళ్ళని ఏమైపోతాయి అంత లాజిక్ తెస్తాడు. ఇది మన వృత్తి ధర్మం అంటాడు వీడు. తరతరాల నుంచి వస్తుంది దీన్ని ఇట్లా ఇలాగ ఒకళ్ళ మీద ఒకళ్ళు ముసుగులేసి మాయమైపోతాడు శకుని. ఫైనల్గా అంపసెక్కాల్సింది భీష్ముడే. ఇంత లైఫ్ లెసన్స్ ఉన్నాయని అర్థమైంది సార్. మరి ఇవన్నీ తెలుసుకొని ఎరుకతో ఆ సందర్భంలో ధర్మరాజే ఉండాలి, నాలో శకుని వస్తున్నాడు గమనించి భీష్మానికి పడిన అంపశే నాకు రాబోతుంది అని ఆ స్లిప్ ఆఫ్ ద మూమెంట్లో అవేకెన్ అవ్వడం ఎలా సార్? మనం అయ్యాం కదా. మనం ఎలా అయ్యాం? మనం ధ్యానం చేసాం, సజ్జన సాంగత్యం చేసాం, గురు సాంగత్యం చేసాం, పుస్తకాలు చదివాం, జ్ఞానామృతాన్ని గురవలాం, ఆత్మ సాక్షాత్కారంలో అనుభవం పొందాం. అంటే ధ్యానం చేస్తే చాలు, రైట్, సాంగత్యం చేస్తే చాలు. మళ్ళీ ఇదే ధ్యానం చేసిన వాళ్ళే కదా. భీష్ముడు ధ్యానం చేయనివాడా? గొప్ప ధ్యానులే, గొప్ప ధ్యానం కదా. మరి ఎక్కడ మాయ చేశాడు? ఇది ఈ పాయింట్ ఇది కావాలి మెయిన్. ధ్యానం చేసినా కూడా ఎందుకు స్లిప్ అవుతున్నాం అది చెప్తాను మీకు. దీన్నే కృష్ణుడిని అర్జునుడు అడుగుతాడు. భగవద్గీతలో కృష్ణుడు అడుగుతాడు, బాబా ఇది ఎంత అద్భుతమైన విషయం చెప్పావు, చాలా బాగుంది. అయితే అందరూ నేనే అన్నావు, అందరూ దైవాలే అన్నావు కదా, మరి ఆ దుర్యోధనుడు ఎందుకు దుర్మార్గంగా ఉన్నాడు, మా ధర్మరాజు ఎందుకు ధర్మంలో ఉన్నాడు, ఆ భీష్ముడు ఎందుకు అలా ఉన్నాడు, వై అంటే అప్పుడు చెప్తాడు గుణదోషాలు అంటాడు. ఓకే, మనిషి చెడ్డవాడు కాదు, మనిషి ఒక ఎంటీ సెల్లో, వాడి గుణం వాడిని అలా క్రియేట్ చేస్తుంది. గుణానికి కారణం ప్రకృతి. అంటే మనిషి చెడ్డవాడు అవడానికి మంచివాడు అవడానికి ఎవరు కారణం అంటే గుణానికి క్రియేషన్ ఎవరు? ప్రకృతి, నేచర్. ఇదే ధర్మరాజు సజ్జనులతో ఉన్నాడు కాబట్టి ధర్మ మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఇదే దుర్యోధనుడు ఆ శకుని మార్గంలో ఉన్నాడు కాబట్టి చెడ్డవాడైపోయాడు. అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్. ఎగ్జాక్ట్లీ, ఎన్విరాన్మెంట్. ఎవరైనా అద్భుతమైన పిల్లవాడిని తీసుకొచ్చి, అమెరికన్ పిల్లవాడిని తీసుకొచ్చి మన ముందు పెంచినా అదే మాటలు మాట్లాడతారు. ఎన్విరాన్మెంట్ ప్లేస్ వైటల్ రోల్. 100%. మనిషి కాదు, గుణం తయారైపోయింది. మీరు ఎలా అంటారు? చెడ్డవాడు కాదు, మంచివాడు కాదు. అసలు ఎవడు చెడ్డవాడు, ఎవడు మంచివాడు చెప్పండి. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం ఇక్కడ, మనకి అందరికీ అన్నం ఉంది ఇక్కడ, అందరికి నువ్వు తిను అని పెడతాం. ప్రపంచం అంతా కూలిపోయింది, అందరు పోయారు, లాస్ట్ మ్యాన్స్ మనమే ఉన్నాము, అన్నం కొద్దిగా ఉంది. అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు చదువుకుంటాం, మనల్ని మనం నిలుపుకోవడానికే చూస్తాం. స్వార్థం ఎంటర్ అయిపోద్ది అనమాట. అందుకని ఇదంతా నియంత్రణ చేసుకునేది ఆత్మసాక్షాత్కారం. సో ఏది ఏమైనా ఒకటే పాయింట్, వీళ్ళందరి క్యారెక్టర్లలో చూసినాక మనం అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఫస్ట్ కష్టాలు వచ్చినా కానీ ధర్మం తప్పకుండా స్ట్రాంగ్గా ఉంటే ఫైనల్ డెస్టినీ చేరుకునేది ధర్మమే అనే ఎగ్జాంపుల్ మహాభారతం నుంచి తీసుకుంటే సరిపోతుంది. రైట్. మీరు చూడండి, ధర్మంలో ఉన్న కష్టాలు ఉన్నాయి, చాలామంది ధర్మం పాటించే వాళ్ళు బాధల్లో ఉన్నారు, బట్ టెంపరీ ప్లస్ ఆ క్షణంలో ఉంటుంది తప్ప ఆ తర్వాత క్షణంలో క్యారీ చేయరు. ఇప్పుడు మిగతా వాళ్ళు అంటారు, అబ్బాయి ఎంత కష్టపడ్డావు ఆ రోజుల్లో, అది మనకు ఉండదు. ధ్యానం చేయకముందు మీరు ఇలా ఉండేవారు, అలా ఉండేవారు, ఇప్పుడు ఎంత ఇబ్బందులు పెడుతున్నారు, మీ పేరు ప్రఖ్యాతలు ఏంటి, ఇప్పుడు మీ పేరే లేదు, మీ పేరే వాడట్లేదు అన్నా కూడా సో వాట్ అనాలి. ఇదే కీలకమైన ప్రకృతి, అట్మాస్ఫియర్. గుణం ఇటు షిఫ్ట్ అయిపోయింది. మొత్తం ఇక్కడే ఉంది సార్ టోటల్. అందుకే మీకు చూడండి, ఎంతో ధ్యానం చేసి ఎంతో ఉన్నతమైన వాళ్ళు చాలా హీనంగా ప్రవర్తిస్తుంటారు. పక్కవాడిని విమర్శించడం, రాళ్ళు వేయడం, తానేదో గొప్ప నిరూపించుకోవడం ప్రయత్నం చేయడం, ఇలాంటివి చేస్తారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు అలాంటి గుణం క్రియేట్ అయింది. అలాంటి గుణానికి కారణం ఏంటంటే అలాంటి ప్రకృతిలో ఉన్నాడు. రైట్. అందుకే సజ్జన సాంగత్యం సార్ అల్టిమేట్ ఒక టూల్ ఇచ్చేశారు. ఇంకా ఎప్పటికీ అందులో ఉండేటట్టుగా, ఎప్పుడు ఈ స్లిప్ ఆఫ్ ద మూమెంట్లో స్లిప్ కాకుండా సజ్జన సాంగత్యం, సజ్జనులతో ఉంటూ అదే వింటూ ఉన్నప్పుడు వాడైపోతాడు. దుర్జన సాంగత్యం ఉంటే అది అయిపోతావు. అయితే ఒకనొక అల్టిమేట్ దశలో సజ్జన సాంగత్యం, నువ్వు దుర్జన సాంగత్యంలోకి వెళ్ళినా నీ రియాలిటీని పోగొట్టుకోకుండా ఉండే స్థాయి నువ్వు సాధించుకోవాలి. మీరు పత్రి సార్ ఎగ్జాంపుల్, ఎలాంటి క్యారెక్టర్ల మధ్య ఉన్నా
తన ఒరిజినాలిటీ పోగొట్టుకోకుండా వాళ్ళని డీల్ చేసేవాడు. మీకు తెలుసు కదా. ఎస్, అంతే. అంటే దీనికి ఎట్లా అంటే మార్చగలిగిన వాటిని మార్చడం, మార్చలేని వాటిని అంగీకరించడం. నువ్వు అంటించుకోకుండా ఉండడం. అంగీకరించలేము, మార్చలేము అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడం. ఇవన్నిటికి అతీతంగా యూ హావ్ టు రైజ్ యువర్ సెల్ఫ్ బియాండ్ పీపుల్, బియాండ్ సిచ్యువేషన్. ఆ విధంగా ఎదగాలి, అంతర్గతంగా గుణాలని షిఫ్ట్ చేసుకోవాలి. మెయిన్ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాము, నేను చెప్పింది నాకు రైట్, నీకు చెప్పింది మీకు రైట్. ఇప్పుడు ఇంకొకడు ఉన్నాడు, వాడు ఏం చేస్తాడు, వాడు చేస్తున్నాడు రైట్ అనిపిస్తుంది. మరి దేన్ని ఆధారంగా తీసుకోవాలి మనం? ఇది అల్టిమేట్. అది ధర్మం ఆధారంగా తీసుకోవాలి, అంతే. రైటు లైక్ థింగ్స్, నాట్ లైక్ డిస్లైక్ కాదు. ఇష్టమా ఇష్టం కాదా కాదు, సరి అయినదా సరి కానిదా, ధర్మయుతమైనదనే చూడాలి. అప్పుడు ఆ క్లారిటీ వస్తుంది. లేకపోతే నేను చేస్తుంది కరెక్ట్ అనుకుంటాడు. ఇప్పుడు మీరు ఉన్నారు, మిమ్మల్ని నాశనం చేయాలి అనే ఒకడు ఉన్నాడు. ఎందుకు నాశనం చేయాలంటే వాడి కోణంలో మీరు మంచివాళ్ళు కాదు, మిమ్మల్ని నాశనం చేయాలి అంతే. వాడు దాన్ని ధర్మం అనుకుంటున్నాడు. అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు బ్లాస్టింగ్ చేస్తుంటారు మిలిటెంట్లు, వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళకి అది ధర్మం. లేదా అడిగేం పని అందరిని చంపడం, ఎక్కడి నుంచో కష్టపడి బాంబులు తెచ్చి పేల్చడం, వాళ్ళకేం పని? వాడు అల్లా ఇతరులు తప్ప, అల్లా ఇతరులు ఎవరు భూమి మీద ఉండకూడదని వాడికి అది ధర్మం. అందుకని ఎవరికా నచ్చినట్టు ఆడు ధర్మం పెట్టుకోవడానికి వీల్లేదు. ధర్మం అనేది మహాభారతంలో తీయాలి. రైట్. మహాభారతంలో ఏముంది? ధర్మరాజు యొక్క అందుకే మీరు అందరూ ధర్మంగానే కనపడతారు, బట్ ఫైనల్ ధర్మరాజే ధర్మం. రైట్. ధర్మము తెలిసి ఉండడం కాదు, అప్పుడప్పుడు ఆచరించడం కూడా కాదు, సమయకాల పరిస్థితుల ప్రకారంగా మారడం కాదు, ఎప్పుడు ఒకలాగే నిలకడగా ఉండడమే ధర్మరాజు యొక్క తత్వం. అది మనం పట్టుకోవాలి. ఇష్టమైంది కాబట్టి, లేదా ఇష్టం కాదు కాబట్టి చేస్తుంటాం మనం. ఇష్టమైతే ఒకలా ఉంటాం, ఇష్టం కాదంటే ఇంకోలా ఉంటాం. ఈ రెండిటికి అతీతంగా ధర్మయుతంగా జీవించడం, దీన్ని మేము చెప్తూ ఉంటాం. లైక్ థింగ్స్ కాదు, ఇష్టం కాబట్టి చేస్తాను మనం. ఇష్టం కాబట్టే కదా ఇది తింటున్నావు. నువ్వు ఇష్టం గురించి చూడద్దు. ఇష్టమైతే పడుకుంటావు, నిద్రపోతావు. ధర్మం అయితే రైట్ థింగ్ అనుకోండి, నిద్ర లేచి ధ్యానం చేస్తాం. వండర్ఫుల్ సార్, అల్టిమేట్ లైఫ్ లెసన్స్ ఉన్నాయి ఇందులో. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ధర్మయుతంగా ఉండడం వల్ల అంపశయ నుండి తప్పించుకుంటాం. అది మైండ్లోకి రావాలి పిక్చర్. ఎగ్జాక్ట్లీ. నేను ఇది వేస్తూ ఉంటే ఆ అంపశయ గుర్తుకు రావాలి, శకుడు ఏమైపోయాడో గుర్తుకు రావాలి, ధర్మరాజు ఎక్కడికి వెళ్ళాడో గుర్తు రావాలి. 3 పిక్చర్స్ రావాలి ఒకేసారి ఎడిటింగ్ లో. టక్ టక్ టక్. అంతే. వండర్ఫుల్ సార్. ఫైనల్ గా యువర్ మెసేజ్. నా మెసేజ్ ఒకటే, మహాభారతం నుంచి అయితే కనుక మనం ఒకటే నేర్చుకోవాలి. ఇది అల్టిమేట్, ఎంతో నేర్చుకోవాల్సిన. ఈరోజు మనం 3 ఓన్లీ ఇంట్రడక్షన్ క్యారెక్టర్లు, ఈ 3. సో నేను చెప్పేది ఏంటంటే, ధర్మం అనేది బేస్. ఆ ధర్మం ఏ ధర్మం అనేది నువ్వు చెక్ చేసుకోవాలి. గురువుగారి దగ్గరికి వెళ్దాం. అయితే ఇప్పుడు మన ధర్మం నీది ధర్మమా నాది ధర్మమా? ఒక ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మన ఇద్దరికి ఒక ప్రాబ్లం వచ్చింది. నేను చేసేది రైట్ ధర్మం అంటాను, నువ్వు చేసేది రైట్ ధర్మం అంటావు. అప్పుడు మనం గురువుగారి దగ్గరికి వెళ్దాం. గురువుగారిది నోటిలోన మౌనము మనసులోన శూన్యం ఒక పాట ఉంది, అన్నారు కదా. అందులో చెప్తాడు, ధ్యానం అంటే నోటిలోన మౌనం మనసులోన శూన్యం, దాని పేరు ధ్యానం. ఓకే, అది అయిపోయింది. దానిలో ఒక డెఫినేషన్ ఉంటుంది. ధర్మము అంటే చేతలోన వినయము, చేతలోన న్యాయము. నువ్వు చేసే పనిలో వినయం ఉండాలి, నువ్వు చేసే పనిలో న్యాయం ఉండాలి. న్యాయం ఉండాలి, వినయం, అన్యాయం ఉండొద్దు, అహంకారంతో కూడుకున్నది అయి ఉండొద్దు. వినయం ఉండాలి, న్యాయం ఉండాలి. దాని పేరు ధర్మం. క్లియర్. ప్రతిసారి ఇస్తారు కదా మనకి డెఫినేషన్. అందుకని ఇప్పుడు నేను ఇదిగో ఈ రాముని తిట్టాలి, ఇందులో న్యాయం ఉందరా? లేదు, చేయకూడదు. రాముని నేను ఉన్నతమైన స్థితికి పంపించాలి, ఇందులో న్యాయం ఉంది, చేయాలి. అందుకని మనం చేసే పనిలో న్యాయం ఉందా లేదా చూసుకోవాలి. 2 వినయం ఉందా లేదా చూడాలి. గురుగారు న్యాయము వినయం పెట్టాడు 2. అంటే ఈ తరానికి సింప్లైజేషన్ చేసి పెట్టాడు. రైట్. న్యాయం ఉంది, వినయం ఉందా లేదా? వినయం అంటే మనం ఏమనుకుంటున్నాం, అందరికి ఇలా వినయంగా తల వంచడం, అది కాదు. అహంకారం లేకుండా. ఎగ్జాక్ట్లీ. నా అహంకారాన్ని సాటిస్ఫై చేయడం కోసం కాదు. ఎగ్జాక్ట్లీ. బా, వండర్ఫుల్ చెప్పారు. మా నాకన్నా మీరు బాగా చెప్పారు. నేను కోసమే కదా వాడిని తిడుతున్నావు నువ్వు. ఈ నేను తీసే అదే వినయం. సూపర్ సార్, అల్టిమేట్. థ్యాంక్ యూ సో మచ్ వంశీకర్ కిరణ్ గారు. ఇది మిత్రులారా, విన్నాం కదా నేటి మహాభారతంలోని మహనీయులు. అసలు మహాభారతం నమ్మొచ్చా నమ్మరాదా అనే దానికి అద్భుతమైన విషయాలు చెప్పారు. మరి దేన్ని పట్టుకోవాలి? మనం నచ్చింది కాబట్టే చేస్తున్నాం, నచ్చింది కాబట్టే లేటుగా నిద్ర లేస్తున్నాం. అంటే ఎక్కువసేపు పడుకోవడం ఎందుకు? నచ్చింది అంటున్నాం.
మరి అది నీకు నిజంగా నీకు ధర్మయుతమైందా, సరి అయినదేనా, నీ శరీరానికి మనసుకి చెక్ చేసుకోవాలి. ఆఫీసుల్లో నేను ఇలా ఉంటేనే కుదురుతుంది, లేతే నేను బయటికి పంపించబడతాను అంటున్నావు. మరి అది న్యాయమా, వినయమా? ఎవరికి వారు ధర్మాన్ని, నేను నమ్మిన ధర్మం, వారు నమ్మిన ధర్మం అనేది ఉండదు. ధర్మము అంటే న్యాయమై ఉండాలి, వినయమై ఉండాలి. వినయం అంటే ఏంటి? ఏ అహంకారం లేకుండా ఎదుటి వ్యక్తి, నా బాస్ మీద అహంకారంతో కాదు, అన్యాయంతో కాదు, న్యాయముతో, వినయంతో ఉన్నాను అనేది తెలుసుకోవడమే ఈ మహాభారతం యొక్క అద్భుతమైన విషయం. ఇది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి ద్వారా అందుకొని ఎంతోమంది ఆచరిస్తున్నాం. మరి జ్ఞానులు ఎందుకు స్లిప్ అవుతారో కూడా ఇందులో తెలుసుకున్నాం మనం. సో వీటన్నిటికీ కావాల్సింది ఏంటి అంటే సజ్జనులతో సాంగత్యం, పీర్ ప్రెషర్ అంటున్నాం కదా. మ్యాజికల్ లైఫ్ కావాలనుకుంటున్నారు అందరూ. మరి మ్యాజికల్ పీపుల్తో ఉన్నామా అనేది చూడాలి. మరి మ్యాజికల్ విషయాలే చూస్తున్నామా? మ్యాజికల్ లైఫ్ కావాలి అనుకున్నప్పుడు దానికి అనుగుణమైన చూస్తున్నామా, వింటున్నామా, చుట్టూ అదే ఉందా అనేది మనం తెలుసుకుంటే కనుక మహాభారతంలో అంత మహనీయ తత్వమే కనబడుతుంది, మనలోని క్యారెక్టర్సే కనబడతాయి అనేదే ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. సో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. స్టే ట్యూన్. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.